ధ్యానులు యోగులు పరిపాలకులు అవుతారో అక్కడే సామాజిక న్యాయం జరుగుతుందనేది పత్రిజీ నినాదం. 5000 పిరమిడ్స్ ని నిర్మించడమే కాకుండా మనసుంటే మజిలీ కాదంటే బదిలీ, ప్రతి ఒక్కరికి నా తెలిసిన జ్ఞానం చెప్పడం, ఆటవిక ప్రదేశాలలో సైతం ధ్యాన ప్రచారం చేయటం. సమాజం అంటే ఖనిజ సమాజం, వృక్ష సమాజం, ఈ సమాజాలన్నిటికీ సమన్వయం చేసేవాడే సామాజిక న్యాయం చేసేవాడు. నిందితులలో కూడా ఒక చైతన్యం కలిగించే ఒక డకాయుడు, ఒక నరహంతకుడే వాల్మీకి అయ్యారు. అప్పుడు ఏమీ లేనప్పుడే ఆ విధంగా అయింది. మీరు ఇప్పుడు ఈ హంతకుల్లా ఉన్నారు, ఈ ధ్యానం నేర్చుకుంటే మీరు వాల్మీకుల్లా తయారైపోతారు. ధ్యానం మృగతత్వంలో ఉన్న వాడిని మనిషిగా మారుస్తుంది, మనిషిని దైవం కింద మారుస్తుంది.